ఈరోజు మనం మీన్‌ని డేవియేషన్ మెథడ్‌లో ఫైండ్ ఔట్ చేయడం ఏ విధంగానో చూద్దాం. ఓకేనా? సో, ఈ డేవియేషన్ మెథడ్‌కి ఇంకొక పేరు అస్యూమ్ మీన్ మెథడ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన స్టెప్ డేవియేషన్ మెథడ్ లాగే ఇది కూడా ఉంటుంది. స్టెప్ డేవియేషన్‌లో క్లాస్, ఫ్రీక్వెన్సీ, మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్, డీవియేషన్, యూ ఈక్వల్ టు డి/హెచ్, ఎఫ్ ఇంటూ యూ చేసాం. ఇక్కడ డీవియేషన్‌లో క్లాస్, ఫ్రీక్వెన్సీ, మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్, డీవియేషన్, ఎఫ్ ఇంటూ డి వస్తుంది. ఎఫ్ ఇంటూ డి. సో, ఇప్పుడు మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ మనం ఇంతకుముందు క్లాస్‌లో చూసినట్టుగానే 0కి 10కి మధ్యలో 5, 10కి 20కి మధ్యలో 15, 20కి 30కి మధ్యలో 25, 30కి 40కి మధ్యలో 35 ఈ విధంగా మనం తీసుకున్నాం. తర్వాత డేవియేషన్ ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు ఏం చెప్పిన మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్‌లో ఒకదాన్ని అస్యూమ్ మీన్‌గా అనుకుంటాను. నేను ఏదనుకున్నా 5 అస్యూమ్ మీన్ ఈ 5 అనుకున్నాను. ఇప్పుడు ఈ 5ని ఈ ప్రతి దాని నుండి మైనస్ చేయాలి. ఈ ప్రతి దాని నుండి మనం ఏదైతే అస్యూమ్ మీన్ అనుకున్నామో ఈ 5ని ప్రతి దాని నుండి మైనస్ చేద్దాం. సో, 5 మైనస్ 5 0, 15 మైనస్ 5 10, 25 మైనస్ 5 20, అదేవిధంగా 30, 40, 50 వస్తుంది. ఓకేనా? సో, మిడ్ వాల్యూ కనుగొన్నాం ముందుగా. తర్వాత ఈ మిడ్ వాల్యూలోనే ఒకదాన్ని మనం ఈ అస్యూమ్ మీన్ అనుకున్నాం. తర్వాత డివిజన్ రానికి ఏం చేస్తున్నాం, ప్రతి ఈ మిడ్ వాల్యూ నుండి ఈ 5ని మైనస్ చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ డి. సో, ఎఫ్ ఇంటూ డి అంటే ఫ్రీక్వెన్సీ, ఇది డీని మల్టిప్లై చేద్దాం. 8 ఇంటూ 0 అంటే 8 జీరోజా 0, 7 10జా 70, 4 20జా 80, 3 30జా 90, 10 40జా 400, 8 50జా 400. ఈ విధంగా మనం టేబుల్ని కంప్లీట్ చేసాం. తర్వాత ఏం చేయాలి, సిగ్మా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీలన్నిటి సిగ్మా ఫర్ సమ్మేషన్ అన్నిటిని యాడ్ చేస్తున్నాం. వీటన్నిటిని యాడ్ చేస్తే 8 + 7 15, 15 + 4 19, 19 + 3 22, 22 + 10 32, 32 + 8 40. ఓకేనా? రైట్. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి అంటే వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా? 70 + 80 150, 150 + 90 240, 240 + 400 640, 640 + 400 1040. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఫార్ములా చూసినట్టయితే మీన్ ఈక్వల్ టు అస్యూమ్ మీన్ మెథడ్లో మీన్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై సిగ్మా ఎఫ్ అవుతుంది. సో, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ ఫర్ 5 అనుకున్నాం, 5 ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి 1040 బై సిగ్మా ఎఫ్ 40. ఇక్కడ స్ట్రైక్ అవుట్ చేసినట్టయితే 0 0 క్యాన్సల్, 4 1జా 4 2జా 8, 2 మిగతా 24, 4 6జా 24. సో, 5 + 26 ఈక్వల్ టు 5 + 26 31. సో, దేర్‌ఫోర్ మీన్ ఈక్వల్ టు 31. సో, మనం ఏ మెథడ్లో చేసిన ఆన్సర్ కూడా మనం ఇంతకుముందు స్టెప్ డేవియేషన్ చేసినప్పుడు కూడా ఆన్సర్ ఏమొచ్చింది 31 మీన్, అండ్ డేవియేషన్ మెథడ్లో కూడా చేసినా కూడా ఆన్సర్ 31 వచ్చింది.